సమాజంలో కొన్ని కారణాల వల్ల, ఆర్థిక సామాజిక రాజకీయ కారణాల వల్ల కొన్ని కులాలు కొన్ని ప్రాంతాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నారు. అయితే ఈరోజు మనం కొన్ని ప్రపంచంలో దేశాలు కూడా చూస్తే ఆ రోజు తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రివేల్ అయ్యింది. ఈరోజు నేను గర్వపడుతున్నా, అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక అసమానతలు తక్కువ ఉండే దేశాల్లో ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నామంటే అది దేశం యొక్క గొప్ప విషయం. ఇది నరేంద్ర మోడీ గారు సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని నేను తీసుకొచ్చిన పాలసీ మీరు చూస్తే పేదరికం లేని, ఇప్పుడు అందరం కూడా మనం వరల్డ్ బ్యాంక్ రికార్డుల ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇది చూస్తే $2 a డే ఆదాయం ఉంటే అది పేదరికం నుంచి పైన లెక్కలు వేశారు. ఆ నామ్స్ ప్రకారం అయితే మన దగ్గర 8% 5% వస్తారు. నేను ఆలోచించేది ఒక 20% లాస్ట్ మైల్లో ఉండే కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేకపోతున్నారు. అనారోగ్య సమస్య వస్తే సరైన ఆరోగ్యం కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇంకొక పక్క డబ్బులుండే వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు. ఒకవేళ ఎక్కువ తింటే కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు, దానివల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. నిన్న కూడా రామ్దేవ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు, 100 సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ని కానీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని. అది వాస్తవం కూడా. మన బాడీ అంతా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఇది సైంటిఫిక్గా చేయగలిగితే భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్ళు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, అదే మరిగా రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ జరుగుతూ ఉంది. కుప్పంతో ప్రారంభించాం, తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం, అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేరు కూడా సంజీవని అనే పేరు పెట్టాను. మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని. లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవని మొక్క తప్ప ఇంక దేంతో సాధ్యం కాదంటే అప్పుడు సంజీవని తెమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు. నేను కూడా అదే ఆలోచిస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో, మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తొందరలో వస్తుంది. అది వస్తే కానీ మీరు ఫాలో అయితే చాలా వరకు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మనుషులు అనేవాళ్ళం మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, మెరుగైన జీవితం ఉండాలి. ఈరోజు కొంతమంది మాట్లాడారు, ఇక్కడ మార్గదర్శులు అనేవాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు, హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు, మిమ్మల్ని పైకి తేవడమే కాదు, అవసరమైనప్పుడు మీకు మానసికంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగించడానికి కొంచెం కౌన్సిలింగ్ కూడా, అంటే వాస్తవాలు చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చాలామంది మీలో అనుకుంటూ ఉంటారు, ఈరోజు దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇవన్నీ కానీ లేకపోతే సమాజంలో పిచ్చి పట్టుంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దేవాలయానికి పోయి మీ బాధంతా దేవుని మీద పెడుతున్నారు, పని అయినా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు. ఇంకొకరు మసీదుకు పోయి
అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు, ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు. దానివల్ల ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, స్ట్రెస్ బరస్ట్ అవుతుంది. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా నేను నిన్ను చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన. ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర దగ్గర 140 కోట్లు, 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు, సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను, వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.